కనకదుర్గమ్మ, సమ్మక్క, సారక్క, వేడుకురుకులమ్మ, మద్దిపోసమ్మ, అష్టదేవత నీ ఆజ్ఞ తప్పరాదు. సత్యం చెప్పు తల్లి, ఈ కోయదొర మాట పొల్లు పోరాదు. అమ్మవారి చెయ్యేది పేరు దుర్గమ్మ. కడుపులో కుట్ల కుమారం లేనిదారిని, అన్నానికి అన్నపూర్ణ, దానానికి లేడీ కర్ణ, అందుకి 10 పుట్టిన ఎస్సరి చెప్పి పులిపిట్టను గందావు సింగిలు. ఆ పులిపిట్ట కాస్త గుంట రెక్కలతో చేరి ఇంట్లో పెళ్లి కూరైపోనాడు. బాగా చెప్పావు నాయన. మొదట ఎరా కోడిగలాడా, ఇలాగే ఎదవాగుడు అయ్యామనుకో పులి చర్మం నువ్వు కప్పుకోవడం కాదు, నీ చర్మం నేను కప్పుకుంటా. బేలతోర కొండ దేవతకు కోపం వచ్చి నీ బిడ్డ పుంజుకి యాక్సిడెంట్ అయిపోనాది. అంత గ్యారెంటీగా చెబుతున్నావురా, నువ్వు గినాలు అరిగి పంపించావుటి. నోరు మీద దొంగ సచ్చినాడా, ఆడి మాటలకేం గాని కొండ దేవత కోపం ఎందుకు వచ్చింది దొర? దొరబాబు యాక్సిడెంట్ కి కళ్యాణానికి లింక్ ఉండదు తల్లి. ఈ పెళ్లి జరిగితే పుంజు పంచా దెబ్బతింటది. కాదు కూడదు అనుకుని పుంజుకు పెట్టకి లింక్ ఎట్టారనుకోండి, ఇంట్లో పెద్ద పోవడానికి గండం ఉండదు. హౌస్ లో డెత్, రక్తం కక్కుని తెస్తారు తల్లి. అమ్మో, ఇప్పుడు ఏం చేయమంటావు దొర? తిలదానం, అన్నదానం, గోదానం, రుద్రాభిషేకం ఇవేమి చేసినా ఈ గండం కొండెక్కెత్తెల్లే. మరలా భయపడకు చెల్లె, పుంజుది రఘురాముడి అంశ. 14 సంవత్సరాలు కళ్యాణం వాయిదా వేద్దాం. 14 సంవత్సరాల 14 years old. ఇవన్నీ కొండదేవతే చెప్పింది. కుర్రో గుర్రు అమ్మవారు చెవిలో చెప్పారు, మేము నోటితో చెప్పాము. దేని ప్రకారం చెప్పింది? దేని ప్రకారం చెప్పడం ఏంటిపోతే? హస్త సాముద్రికమా, జన్మ నక్షత్రమా, ముఖ నక్షత్రమా? ఇవన్నీ తెలుసా మీకు? దాని బాబు కూడా నాకు తెలుసు. మరి నీకేం తెలుసు? పద్యాలు తెలుసు. ఏది పాడు చూద్దాం. జెండాపై కపిరాజు, జెండాపై కపిరాజు. గుర్తుపట్టేసాం కదా. నాటకాలు సచ్చివాడా, నీ వేషాలు. గుర్తుపట్టేసింది. నీ కలిసి బాబు, నీ కలిసి బాబు, సిల్క్ బాబు, దొంగల బెట్టందరూ కలిసి నన్ను బయట చేపొద్దు. అవునరా, మీరిద్దరు అప్పుడు ఏం చేస్తున్నారా? బొమ్మిడేలు పులుసుతో భోజనం చేస్తాను. అబ్బరే, నన్ను బయట చేపొద్దు అవుతుంటే మీరిద్దరు బొమ్మిడేల పులుసు తింటారని ఈడేమైనా పక్కన ఉంటారని చెప్పాడమ్మా. ఈ స్వామిలో వెరిగే ఉంటారని చెప్పాడమ్మా. ఏంటి సరి ఎల్లుకుండదో అని చెప్పారు కదమ్మా మీరిద్దరు. వీళ్ళిద్దరిని పెళ్లి చేసుకోండమ్మా. మిమ్మల్ని కూడా బాగా మీకు అన్నం పెడతారమ్మా. మండుతుందిరా, కడుక్కుంటూ సైడ్ కదా. మంచోని కాబట్టి అసలు విషయం చెప్పలేదు. ఆ విషయంలో నువ్వు సూపర్ బాస్. ఇంకో గట్టి ట్రై చేద్దాం మనం. అయ్యో, నీ అమ్మ కడుపు మాట నీకు దండం పెడతాను. ఏడు పాపే బాగారు, మీరు ఇంటికి వచ్చి నేను కాని ఇదే తంతు అనుకోండి, నిద్ర లేదు, నిప్పు లేదు, పచ్చి మంచిని ముట్టుకుంటే అనుకోండి. రంగారావు గారిని ఏదో అనేసాను, రంగారావు గారు మనసు బాధ పెట్టేశాను. ఒకటే గోలని తెల్లారు లేతే చాలు మా అత్తయ్యతో 4 తిట్టులు తినందే మా అందరికి కడుపు నిండదండి. అలాంటి మనిషిలాగా కళ్ళమిటి నీళ్లు ఎట్టుకుంటుంటే గుండె చెరువైపోతుందండి. అదండి. అదే మాట అత్తయ్య గారు, మీ స్థానంలో నేనున్నా అలా అనుకునేవాడినేమో. మన 2 కుటుంబాలకి మీరే కదా పెద్ద దిక్కు. ఏదైనా అనడానికైనా చేయడానికైనా ఆ పెద్దరికం మీకే ఉంది. ఇంకెక్కడి పెద్దరికం? ఈ పెళ్లి అనుకున్నప్పటి నుంచి దిష్టి తగిలి ఏవో ఆటంకాలు వస్తూనే ఉన్నాయి. నా మనోడు కాళ్ళు విరగడం, నిన్నటికి నిన్న ఆ నాటకాలు సచ్చినోడు యాశం కట్టొచ్చి ఈ పెళ్లి చెడగొట్టాలని ప్రయత్నించడం, నేను మీ మనసు బాధపెట్టడం, ఇలా ఏవో ఒకటి జరుగుతూనే ఉన్నాయి. దీనికి అద్దరికి ఏదైనా ఒకటి చెయ్యాలి. చెప్పవయ్యా పంతులు. అయ్యా, ఇటువంటి దిష్టి దోషాలు పోవాలంటే కాబోయే వధూవరుల చేత శాంతి హోమం జరిపిస్తే మంచిది. తప్పకుండా చేద్దాం అత్తయ్య గారు, మన ఇంట్లోనే నేనే స్వయంగా చేసి. అలాగే బాబు. అరే తమ్ముడు, దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయి. ఏంటే శాంతించావా? ఇంకే ఆటంకాలు రావమ్మా, మీరు నిశ్చింతగా ఉండండి.
మన చేసిన తర్వాత ఏమి చేయకుండానే కడుపులో వచ్చేస్తాను మీ ఊళ్ళో. ఏం చేయకపోవడం ఏంటి? ఏం చేశాను ఆ రోజు ఏ రోజు ఆ రోజు ఏ రోజు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? అయ్యో, మహా! ఏ మహా, ఉండు! ఏయ్! కిషోర్ లే. ఓకే, టెన్షన్ వచ్చేస్తుంది. ఇగో. బయట ఉంటే బెటర్. ఫుడ్ బెటర్, మా ఆకలేస్తున్నాయి. ఆ సచ్చినోడేమో ఫుడ్ తేలేదు. ఆకలితో చల్లు ఆ గుమ్మం దగ్గరే హైదరాబాద్ దోమలతో రాత్రంతా కాపురం చేశాను. నువ్వేమో మహారాణిలో పడుకున్నావు. సరే పొద్దున్న లేచి నీకు పెద్ద ప్లే బాయ్ కటింగ్ ఇచ్చాను. అంతేనమ్మా, అంతే. నిజమేనా? లేకపోతే ఏదో తిన్న ధరక్క వాన్ చేసుకుంటే కడుపు వచ్చేసినట్టేనా? ఏబిసిడీలు కూడా తెలియని పల్లెటూరు బస్ బ్యాచ్ దొబ్బుతున్నారు. పైగా పెద్దది నా తప్పేనా? నేనే లోకంగా దొరికేనా? నేను ఈ టీంలో ఒంటరి అయిపోయినా. నాకు వద్దు, నాకు ఈ పెళ్లికి లేవద్దు. నేను అమెరికా వెళ్ళిపోతాను. నేను చేసుకుంటాను. ఇప్పుడే ఎలా పెడితే రేపు పెళ్లి విధిలో చంపేస్తారండి బాబు. కానీ భోజనాలతో చంపేటువంటి బాగారు మిమ్మల్ని చూశారండి. లేవరే బాబు, అతిథుల్ని దేవుళ్ళ చూసే సాంప్రదాయం ఉంది. మీరు నాకు దేవుడి కన్నా ఎక్కువ. మా అమ్మలాంటి నా కూతుర్ని మీ చేతిలో పెడుతున్నాం. ఇక నుంచి దానికి అన్నీ మీరే. మీ ముసలి సెంటిమెంట్స్ తర్వాత మోరు పెడుతుంది. ఏమైనా చేద్దాం. కోడల పిల్ల మన ఇద్దరం డాన్స్ కడతారా? ఓల్డ్ మ్యాన్ షట్ అప్. అయితే ఏమైనా ఆటలాడుకుందాం. అర్ధరాత్రి పూట ఆటలేంటి బావా? కరెక్ట్, అందరం చక్కగా పాటలు పాడుకుందాం. అయితే అంత్యాక్షరి. అయితే ఓ మాట అబ్బాయి, ఎవరి చూచిన పాడకూడదు. కరెక్ట్, అందరూ ఒక్క మాట మీద పాడాలి. సరే. చందమామ. అవి పాత పాటలు. పాత పాటలు అయితే మా ఆవిడ సీన్ అబ్బులు కొత్త మంది ఎంత విడరా? సరే నీకోసం. వేషాలు ఏమాకరు ఏట్రా? ఇందాక ఎకసెకలో మా కోడల పిల్లతో డాన్సింగ్లు, రాసుకు పోసుకుని తిరగటాలు. రామలింగేశ్వరం ఇప్పుడైతే మందు ఆగుతున్నాడు కదా. ఇది వరకు రక్తం తాగేవాడు చంపేస్తానంతే. ఇక నుంచి నా కోడల పిల్లని చూసినా దాంతో